ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిష్ టీవీ ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓల్డ్ ప్యాకేజీ అలాగే కొత్త ప్యాకేజ్ మై ప్యాక్ అని ఉంటుంది. అది క్రియేట్ చేసుకున్న తర్వాత ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి. అలాగే ఇప్పుడున్న ప్రకారం ఏదైతే పాత ప్యాకేజెస్ ఆల్రెడీ తీసుకుని ఉంటారో వాళ్ళది కంటిన్యూ అవుతుంది. 3 years కానీ 1 year కానీ మీరు చూడొచ్చు. 3 years తీసుకుంటే 1 year ఫ్రీ అని చెప్తున్నారు. అలాగే 12 monthకి 60 days ఫ్రీ అంటున్నారు. 6 monthకి 15 days ఉంది. 3 monthకి 7 days ఫ్రీ అంటున్నారు. ఏదైతే మీరు పాత ప్యాకేజ్ ఉందో అది కంటిన్యూ కావాలంటే మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఈ రకంగా లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మాత్రమే మీరు ఓపెన్ చేయగలుగుతారు వెబ్సైట్ని. ఎందుకంటే ఇప్పుడు వెబ్సైట్ డెవలప్ చేస్తున్నారు, కొత్త ప్యాకేజెస్ అప్గ్రేడ్ చేస్తున్నారు. అందుకని బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది. ఈ పేజీ మనకు కనపడదు. ఈ లింక్ ద్వారా అయితే మీరు కంప్లీట్ డీటెయిల్గా మీరు ప్యాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎక్కువ మంది అడుగుతున్నారు మినిమం 153 పే చేయాలా అని. కంపల్సరీ ఇది నెట్వర్క్ కెపాసిటీ ఫీజు ఉంటుంది 153 రూపీస్. 100 ఛానల్ యూజర్ ఈజ్ ఛార్జ్డ్ 130 అని. 130 ప్లస్ జిఎస్టీ కలిపితే 153 రూపీస్ వస్తుంది. ఆఫ్టర్ 100 ఛానల్స్ ద ఎన్సిఎఫ్ విల్ బి ₹20 ఫర్ ఎవరీ 25 ఛానల్స్ అంటున్నారు. డిడి ఛానల్స్ 25 తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మిగతా ఛానల్స్ 100 లోపు మనమే చాయిస్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చినవి అవే సరిపోతుంది. 100 ఛానల్స్ అంటే అది కూడా ఫ్రీ టు ఎయిర్ ఛానల్సే వాళ్ళు ఇచ్చేది. సో ముందుగా ఇక్కడ అలా కట్ ఛానల్స్ ఉన్నాయి. తర్వాత మీరు చూస్తే ఇక్కడ నార్త్ అని ఉంది. తర్వాత రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మనకి తెలుగు అదర్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. తెలుగు మీద ట్యాప్ చేసినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వెబ్సైట్ ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండర్ ఫుల్ అప్డేట్ చేస్తున్నారు. మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. తర్వాత హెచ్డి కావాలంటే హెచ్డి సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే ఎస్డి సెలెక్ట్ చేయొచ్చు నార్మల్ బాక్స్కి. ఎందుకంటే హెచ్డి తీసుకుంటే ఎస్డి ఛానల్స్ అవసరం ఉండదు. ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం మనకి నచ్చిన ఛానల్స్ తీసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ ఫస్ట్ లాగిన్ కావాల్సి ఉంటుంది. ప్యాక్ సెలెక్ట్ చేయాలంటే మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ ఇస్తే సరిపోతుంది. అలాగే ఇంతవరకు మీరు మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోకపోతే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మీకు మీరే మై ప్యాక్ యాక్టివేట్ చేసుకోవచ్చు. డిష్ టీవీ వాళ్ళు కూడా రికమెండెడ్ ప్యాక్స్ ఇస్తారు. అలాగే మీరు కూడా ప్యాక్ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందా లేదా అని. లేకపోతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ ఇచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ కావాల్సి ఉంటుంది. అలాగే ఇది మనకి 1st February 2019 నుంచి కొత్త ప్యాక్ యాక్టివేట్ అవుతుంది. 31st January 2019 దాకా ఓల్డ్ ప్యాకేజ్లోనే కంటిన్యూ కావాల్సి ఉంటుంది. 1st February 2019 తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ ఎవరైతే మంత్లీ రీఛార్జ్ చేసుకుంటారో డిష్ టీవీకి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది డిష్ టీవీ అకౌంట్లో. ఎందుకంటే ప్యాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. ప్యాక్ కావాలంటే మోడిఫై కూడా చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ సబ్స్క్రైబర్ అని ఉంది. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఓటీపీ ఇచ్చిన తర్వాత లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు బొకే ఛానల్ సెలెక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అన్ని కేటగిరీ ఓపెన్ కాలేదు. ఎందుకంటే ఇది టెస్టింగ్ పర్పస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత మనకి తెలుగు లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజెస్ యాడ్ అవుతాయి. అలాగే స్పోర్ట్స్ ప్యాకేజ్, కిడ్స్ ప్యాకేజ్ అన్నీ మనకి చూపిస్తారు అక్కడ.
స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు అవైలబుల్ ఉంది. 1 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మంచి న్యూస్. మన సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు స్టార్ స్పోర్ట్స్ తెలుగు 1. అలాగే ఇక్కడ మీకు ఇన్ఫో ఎంటర్టైన్మెంట్ కిడ్స్ ఉంది, స్పోర్ట్స్ ఉంది, ఇంగ్లీష్ అని ఉంది. మనకు కావాల్సిన ప్యాక్ సెలెక్ట్ చేసి అలాగే అలా కార్డ్ సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ డిలీట్ కూడా చేయొచ్చు. తర్వాత ఏ ఛానల్స్ మనం యాడ్ చేసామని ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రొసీడ్ ఇచ్చిన తర్వాత మనకి అమౌంట్ చూపిస్తుంది, ఎంత పే చేయాల్సి వస్తుంది మంత్లీ అని. తర్వాత మోడిఫై ప్యాక్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఫిబ్రవరి 1, 2019 నుంచి స్టార్ట్ అవుతుంది. అంతలోపు కరెక్ట్గా మనకి అమౌంట్కి తగ్గట్టుగా ప్యాకేజీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి కరెక్ట్గా చూసుకొని ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఏ డౌట్ ఉన్నా కానీ. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.